మనం భక్తి కలిగిన వారం కాబట్టి గుడికి వచ్చాం. దేవుడు అంటే భక్తి లేకపోతే మనం గుడికి రాం. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తుంది? మనం చేసే భక్తిలో ఏముండాలి? స్థిరత్వం ఉండాలి. ఏముండాలండి? అంటే మనం చేసే భక్తి గుడికి మాత్రమే పరిమితం చేయకూడదండి. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది? మనం చేసే భక్తి అంటే మనలో చాలామందిని ఎప్పుడు గుర్తు చేస్తాను కదమ్మా, చాలామంది మనం ఏమనుకుంటామంటే గుళ్ళోనే దేవుడు ఉన్నాడు. ఎక్కడండి? గుళ్ళోనే దేవుడు ఉన్నాడు. అందుకే మనం గుడికి వచ్చినప్పుడు చాలా పరిశుద్ధంగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం కదండి. పక్క ఉన్న వ్యక్తితో ప్రైజ్ లార్డ్ చెప్తాం, ఎలా ఉన్నారని అడుగుతాం, బాగున్నారా అని మాట్లాడుకుంటాం. ఎవరైనా వ్యక్తులు మాట్లాడుతుంటే ఎవరే గుళ్ళో ఉన్నావు మాట్లాడొద్దు అంటాం. మనం గుడికి వచ్చినప్పుడు బూతు మాటలు మాట్లాడమండి. ఎందుకు మాట్లాడమండి? గుళ్ళో దేవుడు ఉన్నాడు. మనం గుడికి వచ్చినప్పుడు లోక సంబంధమైన మాటలు మాట్లాడం. ఎందుకు మాట్లాడమండి? గుళ్ళో దేవుడు. మనం గుళ్ళో సిగరెట్ కాలుస్తామండి. ఎందుకు కాల్చమండి? చెప్పండి అమ్మా, ఎందుకు కాల్చమండి? గుళ్ళో దేవుడు ఉన్నాడు. గుళ్ళో సినిమాలు వేసుకు చూస్తామండి, వేసుకోం. గుళ్ళో దేవుడు ఉన్నాడు. ఇప్పుడు మనము ఏమనుకుంటాము? మన ఆలోచన విధానం ఏంటంటే దేవుడు గుళ్ళోనే ఉన్నాడు, దేవుడు బయట. మరి దేవుడు బయట లేడా అండి? అంటే ఆదివారం పాస్టర్ గారు చర్చంత అయిపోయిన తర్వాత గుడికి తాళాలు వేసుకుని వెళ్ళిపోతాం కదండి. మరి వారం రోజులు యేసుప్రభు గుళ్ళో చక్కగా విశ్రాంతి తీసుకుంటారండి. మరలా ఆదివారం తలుపులు తీసి వచ్చేయడానికి మరలా దేవుడు లెగిస్తాడండి పాస్టర్ గారు. ఈ వారం రోజులు దేవుడు పడుకున్నాడండి. చక్కని వాక్యం చెప్పారు కదండి ఆయన. మన దేవుడు కునుకడు. ఆయన కునికితే, ఆయన నిద్రపోతే మనం ఏమవుతామండి? అంటే మన భక్తి ఎలా ఉంటుందంటే ఆదివారం 2 గంటలే భక్తి అండి. ఎంతండి? ఆదివారం 2 గంటలు గుళ్ళోకి వచ్చినప్పుడే భక్తి. గుడి అడుగు దాటి బయటికి వెళ్తే మనలో ఉన్న భక్తి అంతా ఏమైపోతుంది అంటే, నేను అంటానండి, ఇది స్థిరమైన భక్త, ఇది కదలని భక్త అంటే ఈ భక్తిలో ఏమీ లేదండి, స్థిర